దేవునామానికి స్తోత్రములు. పునరుద్ధానుడైన మన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ఈరోజు రెజరెక్షన్ సర్మన్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. రెజరెక్షన్ గివ్స్ us hope. నిరీక్షణను మనకు అనుగ్రహిస్తుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అనేది లేఖనములు చెప్పుచూ ఉన్నవి. ఎపిస్టిల్ ఆఫ్ పాల్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడు పాల్ చెప్తూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్క్రిప్చర్ పోర్షన్. ఇది అనాదిగా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నది. ఈ 3వ దినం అనే దానిని గురించి మొట్టమొదటిగా చూసినాక మనం అసలు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా పునరుద్ధానంలో తిరిగి లేస్తారా అనేది మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. So we are gonna do that in this sermon this morning. Let's pray and then ask for the guidance of the Holy Spirit and then meditate the word of God. Let's pray. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, లేఖనములలో మాకు చాలా స్పష్టంగా మీ అనాది కాల ప్రణాళిక కనిపిస్తుంది. ఆదికాండం మొదలుకొని అలాగనే రెవల్యూషన్ వరకు కూడా మృతుల యొక్క పునరుద్ధానమును గుర్చినటువంటి సంకేతాలు, సింబాలిజమ్స్ ఎన్నో మాకు తెలియపరిచారు ప్రభువా. ఈ ఉదయకాలమందు మేము వాటన్నింటినీ చూడటానికి మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును 2వ రాకడలో పంపించినప్పుడు ఆయనతో కూడా మేము పునరుద్ధానులమై మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళ్ళాలి అనే మీ యొక్క ఆకాంక్ష ప్రభువా. కనుక ఆ విధంగా పునరుద్ధానమును పొందడానికి మాకు కావలసిన సిద్ధపాటును గురించి ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడుచుండగా మాకు వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. So this has been in the mind of God since the beginning of the creation. సృష్టిలో దేవుడు ఆయన 3వ దినమున if we see Genesis chapter 1 verse 12, మొదటి అధ్యాయం 12వ వచనం చూస్తే ఇక్కడ రాయబడి ఉన్నటువంటిది, భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయను. 3వ దినమున క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా. ఈ 3 అనే సంగతి అనేకమైన సార్లు ఓల్డ్ టెస్టమెంట్లో జెనెసిస్ చాప్టర్ 1 verse 12 మొదలుకొని అనేకమైన చోట్ల రాయబడి ఉంది. 22వ అధ్యాయంలో చూసినట్టయితే 22వ అధ్యాయం 4వ వచనంలో ఇసాకును బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. 4వ వచనంలో 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటుని చూచాడు. ఆ రోజున దేవుడు
ఇసాకును మరణం నుంచి తప్పించి ఒక పొటేలును నీవు నాకు బలిగా ఇవ్వాలి అని చెప్పాడు. సో ద సింబాలిజం ఈస్ ఐజాక్, హూ ఈస్ డెస్టిన్డ్ టు డెత్, was raised on the third day. మూడవ దినమున తనను మరణం నుంచి తప్పించి తనకు జీవాన్ని ప్రసాదించాడు. అదేవిధంగా హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు తాను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన విషయం మనకు 19వ అధ్యాయం చెప్తుంది. 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. అలాగే యోనా గ్రంథంలో చూసినట్టయితే, యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం 17వ వచనంలో, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉండెను. 3 days. యేసు ప్రభువు కూడా ఇదే మాటని చెప్తాడు కదా, మనుష్య కుమారుడు కూడా అదే విధంగా ఉంటాడు అనే విషయాన్ని చెప్పారు. సో 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉన్నాడు. అలాగే మనము జెనసిస్ చాప్టర్ 40లో చూసినట్టయితే, జెనసిస్ చాప్టర్ 40లో అక్కడ ఒక కప్ బేరర్ ఉన్నాడు, పానదాయకుడు ఉన్నాడు. ఆ పానదాయకుడు 20వ వచనం చూద్దాము. 40, 20 and 21 of Genesis. 40, 20 and 21. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినం ఫరో జన్మదినం కనుక తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి అని ఉంది. ఇక్కడ ఈ పానదాయకుల అధిపతికి తిరిగి మరలా తన యొక్క ఉద్యోగము వస్తుంది అని చెప్పాడు. అది జరిగింది 21వ వచనం. ఎప్పుడు జరిగిందంటే మూడవ దినమందు. అలాగే ఇశ్రాయేలీయులు దప్పికతో చనిపోయేటువంటి పరిస్థితులలో ఉంటూ ఉండగా, నిర్గమకాండం గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళకి నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకలేనప్పుడు అక్కడ జరిగింది ఏమిటి అని అంటే, 15వ అధ్యాయం 22 నుంచి చూసినట్టయితే ఇక్కడ మనము దీని యొక్క వృత్తాంతమును చూడగలుగుతాము. సో అతడు యెహోవాకు మొరపెట్టగా అది ఆ నీళ్లలో వేసిన తర్వాత, అంటే వాళ్ళు సనుక్కుంటున్నారు, అప్పుడు ఒక చెట్టు చూపించాడు దేవుడు. ఆ చెట్టును చూపించి ఆ చెట్టుని నరికి ఆ నీళ్లలో వేయమని చెప్పాడు. అది మధురముగా అయినది అని మనం ఇక్కడ చదువుకుంటాము. సో ఇది వీరు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిన తర్వాత జరిగినటువంటి విషయం. 3 దినములు నడిచిన తర్వాత. అలాగే 19వ అధ్యాయంలో 3వ దినమందు దేవుడు వస్తాడు అనే విషయాన్ని 19:16లో మనం చదువుతాం. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, బూర యొక్క ధ్వనియు కలుగగా పాలెంలో ప్రజలందరూ వణికిరి. ఎప్పుడు? ఇది 3వ దినమున. అలాగే ఎస్తేరు కూడా 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు రాజుగారి యొక్క సముఖమునకు 3వ దినమందు వెళ్ళింది అని చదువుకుంటాము. ఇలాగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 15వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథియన్స్కి రాస్తున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, లేఖనముల ప్రకారం 3వ దినమున క్రీస్తు ప్రభువు లేపబడెను అని చెప్తూ ఉన్నాడు. ఈ రిజరెక్షన్ అనేది, దిస్ ఈస్ వెరీ మచ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద
లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలీయుల యొక్క జీవితంలో ఇది పార్ట్ అండ్ పార్సల్గా ఉంది. అలాగనే మన యొక్క జీవితంలో కూడా పార్ట్ అండ్ పార్సల్గా ఉంది అనేది ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్న విషయం. ఆదాము అంటే హీ ఈస్ ద ప్రీవ్యూ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేలీయులకు ఒక ప్రీవ్యూగా కనిపిస్తూ ఉన్నాడు. హీ వాజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ డస్ట్ అండ్ హీ వాజ్ ప్లేస్డ్ ఇన్ ద గార్డెన్ ప్యారడైజ్. ఈడెన్ గార్డెన్లో, ఏదెను వనంలో ఆదామును దేవుడు సృజించి, మట్టిలో నుంచి సృజించి తనను అక్కడ ఉంచాడు. అయితే ఒక కమాండ్ ఇచ్చాడు. ఆ కమాండ్ ఏమిటి అనంటే, నీవు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని చెప్పాడు. అయితే రెండవ అధ్యాయం 17వ వచనం చెప్తుంది, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇది కమాండ్. దిస్ ఈస్ ద కమాండ్, డోంట్ ఈట్ ద ఫ్రూట్ అని చెప్పాడు. అయితే వాటిని తినదినమున నీవు నిశ్చయంగా చస్తావు అని చెప్పినప్పుడు అతను దానిని తిన్నట్లుగా మనము 3వ అధ్యాయంలో చదువుకుంటాము. అండ్ వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్? హీ వాజ్ బానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ప్యారడైజ్. అందుకని ఏదెను వనంలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. 3:23 ప్రకారంగా, జెనసిస్ 3:23 ప్రకారంగా ఏదెను వనంలో నుంచి బయటకు గెంటి వేయబడ్డాడు ఆదాము. అలాగుననే ఇజ్రాయేలీయులను కూడా ఆయన ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బయటకు రప్పించి వారిని ఒక ప్యారడైజ్ లైక్ కంట్రీ, ఒక పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ఉంచాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో, దట్ ఈస్ లైక్ ప్యారడైజ్, గార్డెన్ ప్యారడైజ్ లాంటిది ఇది. ఇక్కడ కూడా ఒక కమాండ్ ఇచ్చాడు. ఆ కమాండ్ ఏంటంటే, బీ ఒబీడియంట్ అంటు ద లా. మీరు ధర్మశాస్త్రమునకు విధేయత చూపించండి అని చెప్పాడు. అక్కడ టు బీ ఇన్ ద గార్డెన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ ది యాక్సెస్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. మనం జీవవృక్ష ఫలమును చేరడానికి మనకి అవకాశం ఉంటుంది గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఉన్నప్పుడు. అయితే ఇఫ్ వీఆర్ బానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్. నీవు నిశ్చయముగా చచ్చదవు అని చెప్పారు కదా దేవుడు. అలాగా ఏడమ్ డైడ్, ఆదాము చనిపోయాడు. అదే విషయాన్ని 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తున్న దానిని కూడా మనము కంపారిటివ్ గా చూడబోతూ ఉన్నాము. సో ఈ ఇజ్రాయేలీయులు కూడా వారిని దేవుడు కనాను దేశంలో ఉంచి, ప్యారడైజ్ లాంటి కనాను దేశంలో ఉంచి, మీరు నా ఆజ్ఞలను మీరు విధేయులుగా జీవించండి అని చెప్పాడు. I mean, if we see the gist of Deuteronomy chapter 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం అంతా కూడా చదివితే బాగుంటుంది, కానీ మీరు తర్వాత చదవండి. ఇందులో 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాను. 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుంచి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పారు. కానీ నీవు ఒకవేళ గనుక నీ హృదయమందు తిరిగిపోయి విననొల్లక ఈడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోచున్న
యొర్దానును దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని చెప్పాడు. అయితే మీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అని చెప్తూ ఉన్నాడు మోసెస్. కాబట్టి ఒక లాస్ట్ సిరీస్ ఆఫ్ ప్రిపరేషన్ టాక్స్ లో భాగంగా ఇశ్రాయేలీలతో మోసే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రెప్ టాక్ లాగా, అంటే వీరిని ప్రిపేర్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద 40-year wanderings ఆఫ్ ఇజ్రాయెల్. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో తిరిగినటువంటి ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ముందుగా ప్రిపరేటరీ టాక్ లాగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ obedient, you will have life, prosperity and longevity of life. You will have prosperity and also longevity of life. దీర్ఘాయుష్ను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు. అందుచేత ఆదామునకు ఇచ్చిన కమాండ్ని ఆదాము అనుసరించకపోవడం వలన, విధేయత చూపించకపోవడం వలన నిశ్చయముగా ఆత్మీయంగా మరణించాడు. ఇశ్రాయేలీయులకు కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞను వారు వినలేదు. ఇక్కడ అన్య దేవతలను పూజించేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడ వారి యొక్క ప్రదేశంలో, వారి యొక్క వాగ్దాన భూమిలో ఉండకుండా చేసేసాడు. అనేక దినములు మీరు అక్కడ ఉండరు, అంటే యూ విల్ గో ఆన్ ఎక్సైల్ అని చెప్పాడు. సో ఇక్కడంతా కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను పాటించకపోవడం వలన వారు వెళ్ళినటువంటి బానిసత్వమును గురించి మనకు తెలియజేస్తూ ఉంది ఈ భాగం అంతా కూడా. అయితే మరి పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో రెసరెక్షన్ గురించి మాట్లాడేటువంటి ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం ఏంటంటే, నిన్నటి దినమందు మనం చూసినటువంటి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మొదటి 14 వచనాలలో రాయబడి ఉంది. Ezekiel chapter 37, Ezekiel chapter 37, 1 to 14. ఇప్పుడు 12వ వచనమును ఒకసారి చదువుదాము. 37:12. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఐ విల్ ఓపెన్ ద గ్రేవ్స్ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ అప్ ఫ్రమ్ ద గ్రేవ్స్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ డ్రై బోన్స్ అంటే ఎండిన ఎముకలు, దే ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎక్సైల్. దే ఆర్ ది సింబల్ ఆఫ్ గ్రేవ్. అది ద సింబల్ ఆఫ్ గ్రేవ్, సమాధిని సూచిస్తుంది. సో మొదటి ఆదాము కూడా ఏం చేశాడు? గాడ్ పుట్ హిస్ బ్రెత్ ఇన్ హిమ్. అతనికి దేవుడు జీవాత్మగా చేశాడు. తన యొక్క ప్రాణవాయువును ఊది తనని ఒక జీవాత్మగా చేశాడు, జీవింప చేసేటువంటి ఆత్మగా ఆయన చేశాడు. ఇక్కడ కొరింథీయులకు రాస్తున్న పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఇందులో చెప్తూ ఉన్నాడు, ఆదామునందు అందరును ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అని అంటున్నాడే. అది ఆడమ్ ఏం చేశాడు? ఆడమ్ వలన అందరికీ కూడా పాపం సంక్రమించింది. తాను మాట వినకపోవడం వలన తన బిడ్డలంగా జన్మించిన ఈ మానవాళి అంతా కూడా పాపులుగా అయిపోయారు.
అలాగనే ఇప్పుడు ఎజెకియల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, ఐ విల్ పుట్ మై బ్రెత్ ఇంటూ దీస్ బోన్స్ అని చెప్తూ ఉన్నాడు. ఐ విల్ పుట్ మై బ్రెత్ ఇంటూ దీస్ బోన్స్. కాబట్టి మూవింగ్ ఫ్రమ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఇంటూ ఎక్సైల్, ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ లైఫ్ అంటూ డెత్. వారి యొక్క వాగ్దాన భూమిలో నుంచి బయటకు వెళ్ళిపోవడం అంటే వారు చెరపట్టబడడం. అంటే దాని అర్థం ఏంటంటే దే మూవ్డ్ ఫ్రమ్ లైఫ్ టు డెత్ యాజ్ ఆడమ్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను వనంలో నుంచి ఏ విధంగా అయితే ఆదాము తాను చేసినటువంటి పాపం వలన బయటకు గెంటి వేయబడ్డాడో, ఈ వాగ్దాన భూమిలో నుంచి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బయటకు గెంటి వేయబడ్డారు. దిస్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ డెత్. కాబట్టి రిటర్నింగ్ టు ద ల్యాండ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు లైఫ్. కాబట్టి మనం మరణించిన వారిని తిరిగి జీవింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారన్నటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడు పౌల్ తెలియజేస్తూ ఉన్నాడు. సో డ్రై బోన్స్ లోనికి దేవుడు తన యొక్క బ్రెత్ ని ఇస్తున్నాను అని చెప్పడం అనేది ఒక మెటఫోర్ అయితే, ఒక సింబాలిజం అయితే, ఇప్పుడు నేషనలిస్టిక్ ఆర్ మెటఫారిక్ సింబల్ గా ఉన్నటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభువు నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి దానిని రియాలిటీలోనికి తీసుకొస్తూ ఉన్నాడు. సో రిజరక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఈజ్ నాట్ ద హాట్ టాపిక్ ఆఫ్ ద కాన్వర్సేషన్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్, బట్ రివైవల్ ఆఫ్ ద నేషన్. ఆ దేశమును తిరిగి పునరుద్ధరించడం అనేది ఓల్డ్ టెస్టమెంట్ యొక్క హాట్ టాపిక్ ఆఫ్ కాన్వర్సేషన్. అయితే న్యూ టెస్టమెంట్ ఏంటంటే ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ draws together both the national and individual dimensions. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఇండివిజువల్ ఫిజికల్ రెజరక్షన్ ఇశ్రాయేలీయుల యొక్క నేషనల్ కార్పొరేట్ నేషనల్ స్టోరీని క్రియేట్ చేసి వారిలో నుంచి క్రొత్త ప్రజలను, నూతన దేశంను లేదంటే నూతన మానవులను ఆయన తిరిగి జన్మింపజేస్తారు. దట్ ఈస్ రిజరక్షన్ రియాలిటీ అనే దానిని ఈ ఉదయకాలమందు దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. సో మనమందరం కూడా ఆదామునందు ఎలాగూ మృతి పొందుచున్నామో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అని 22వ వచనం చెప్తుంది. 15:22 మనకు చెప్తుంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా ఇక్కడ అనేక మంది మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారు. అందుకని ఈ కాంటెక్స్ట్ లో అపోస్తలుడు పౌల్ మనకు క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలముగా ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఆయన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 45వ వచనం చూస్తే ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము అనగా క్రీస్తు ప్రభువు జీవింపచేయు ఆత్మ ఆయను. సో మనం ఇప్పుడు ఏడం నుంచి కడపటి ఆదాము దగ్గరకు వస్తున్నాం. మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము దగ్గరకు వస్తున్నాం. సో ఇక్కడ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద మెటఫర్ ఇంటూ రియాలిటీ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏదైతే మెటఫారికల్ గా ఓల్డ్ టెస్టమెంట్ లో చూపించాడో దానిని న్యూ టెస్టమెంట్ లో రెజరక్షన్ రియాలిటీగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో the resurrection as a metaphorical issue in the Old Testament
is becoming realized or redefined by Christ Jesus in the New Testament. కనుక ఆదాము యొక్క పాపం ప్రపంచంలోనికి పాపాన్ని తీసుకొని వస్తే ఆ ప్యాటర్న్ లో అందరు కూడా మరణించితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు ప్యాటర్న్ మనకు ఒక ఇన్ఎవిటబుల్ ప్యాటర్న్ గా అయ్యింది. ఎందుచేతనంటే ఆయన యొక్క రక్తం చేత ఆయన మనలను విమోచించినందుకు గాను మనం ఆయనలో జీవించినట్లయితే ఒకనొక దినమున ఆయన మనలను బ్రతికిస్తారు అని చెప్తున్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మరి అప్పటి వరకు మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. 15వ అధ్యాయంలో 27వ వచనం చెప్తూ ఉంది. 15:27 వాట్ యు సో చూద్దాము. లెట్ us see verse 37 కాదు, నీవు విత్తునది 36 నుంచి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తడం లేదు. దేవుడే దానికి తన చిత్త ప్రకారంగా శరీరాన్ని ఇస్తున్నాడు. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. అంటే so what you sow does not come to life unless it dies అనే అనాలజీని యూజ్ చేస్తూ ఉన్నాడు. ఒక న్యాచురల్ అనాలజీని అపోస్టల్ పాల్ ఇక్కడ వినియోగిస్తూ ఉన్నాడు. సో we must be dead to sin. రక్షణ పొందిన తర్వాత ప్రతి దినం కూడా we have to die. అందుకనే జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని గెలాషియన్స్ కి రాస్తూ అపోస్టల్ పాల్ 2:20లో చెప్తూ ఉన్నాడు కదా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. సో తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన మనం జీవించాలి. అప్పుడు ఏం చేస్తాము? మనలో ఉన్న ఈ శరీర తత్వం అంతటిని కూడా విడిచిపెట్టేస్తాం. అప్పుడు మనం ఆత్మానుసారంగా జీవించుతాము. ఆత్మానుసారంగా జీవిస్తేనే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని మనం సమాధి రాయి మీద రాసేస్తే నిజంగా వారు క్రీస్తునందు మృతులైన వారు. క్రీస్తునందు నిజంగా మృతులైనటువంటి వారు మాత్రమే లేస్తారు అని అక్కడ రాయవలసి ఉంటుంది. అదేంటంటే we have to die every day. ఇక్కడ విత్తనము ఏ విధంగా అయితే అది చచ్చిపోతుందో, అది చచ్చిపోతేనే కానీ బ్రతికింపబడదు. మనం ప్రతిదినము కూడా మన జీవితంలో చచ్చిన వారంగా, శరీర విషయంలో చనిపోయిన వారంగా ఉండాలి. అందుకే 16వ వచనం 5:16లో చెప్తూ ఉన్నాడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఒక లాంగ్ లిస్ట్ని ఇచ్చాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు 19 నుంచి. ఇది మనలో ఈ కార్యములు ఉన్నవా లేదా, ఇవి గనక ఉన్నట్లయితే వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా నీవు ఈ ఫలమును తినుదినమున చచ్చెదవు అని దేవుడు ఏ విధంగా ఆదాము నాకు చెప్పాడో ఇక్కడ అపోస్తలుడు పౌలు కూడా చెప్తూ ఉన్నాడు. ఇట్టి వాటిని చేయువారు
దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అంటే దే విల్ నాట్ బి రెసరెక్టెడ్. పునరుద్ధానం అనేది వీరికి లేనే లేదు. అందుచేత ఇక్కడ రాయబడి ఉన్నటువంటి లిస్ట్ మనం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. ఇందులో ఈ కార్యములలో ఏదైనా మనలో ఉందా? చాలాసార్లు మనకు అనిపిస్తుంది మనం ఈ పాపాలు ఏవి కూడా చేయడం లేదు అని అనుకుంటూ ఉంటాము. అయితే మనం చేస్తున్నటువంటి పనులు చాలా ఉంటూ ఉంటాయి. కొందరు వారు ఇతరులను ద్వేషించే వారిగా ఉంటారు. ద్వేషిస్తూనే యేసు ప్రభువుతో మనం నడుస్తున్నాం అనుకుంటాం. కలహములను పెట్టేటువంటి వారిగా ఉంటారు. మత్సరం కలిగిన వారిగా ఉంటారు. క్రోధములు కలిగిన వారిగా ఉంటారు. కక్షలు కలిగి పనులు చేస్తూ ఉంటారు. భేదములను కలిగిస్తూ ఉంటారు. హెరసీస్ని, విమతములు అంటే హెరిటికల్ థింగ్స్, మన పరిశుద్ధ గ్రంథం చెప్పనటువంటి వాటిని చెప్తూ ఉంటారు. అసూయ, ఇది మనకే కనిపించదు. మనం ఇతరుల మీద అసూయ పడుతున్నాం అన్న సంగతి మనకే తెలియదు. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, ఆర్జీస్ అని అంటాము. ఇవి అంటే సినిమాలు, సినిమా పాటలు, తర్వాత అసహ్యకరమైనటువంటి వీడియోస్, ఇవన్నీ కూడా చూస్తూనే నేను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడను, శిష్యురాలను కనుక యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు నేను ఆయనతో కూడా ఎత్తబడతాను అని ఒక భ్రమలో ఉంటుంటారు. సో ఇవేమి కూడా మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే మనం యేసు ప్రభు వచ్చినప్పుడు పునరుద్ధానులంగా తిరిగి లేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చాలాసార్లు కనిపించకుండా మనలోనే ఉంటూ ఉంటాయి. మనము ఆత్మఫలాన్ని ఫలించేటువంటి వారంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ 22లో ఉన్నటువంటి లిస్టుని మీరు చదవండి. ఈ ఆత్మ ఫలము ఉన్నట్టయితే ఇట్టి వాటికి విరోధమైనది ఏది కూడా లేదు. 23వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Have you crucified these things? శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో నీవు సిలువ వేస్తున్నావా? సిలువ వేస్తేనే నీవు పునరుద్ధానంలో లేస్తావు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన పలికిన 7 మాటలను ధ్యానించడానికి కటిక ఉపవాసం ఉండి నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మెడిటేట్ చేసిన, యేసు ప్రభువుని గురించి నీవు ఎంతగా బాధపడినా, ఎంత విచారం వ్యక్తం చేసినా, ఆయనను ఇంతగా బాధించారా అని నీవు విచారం వ్యక్తం చేసిన దాని వలన ప్రయోజనం ఏమి ఉండదు. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అనే అనుభవపూర్వకంగా నీ జీవితంలో లేకపోతే పునరుద్ధానంలో నీవు లేచే అవకాశమే లేదు. మృతుల పునరుద్ధానము క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటించు ప్రకటన వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పున్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులంగా అవగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. సరే, దీన్ని అక్కడ పెడతాం. యేసు ప్రభువు పునరుద్ధానంలో తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచినందుకు మనం ఆయనతో కూడా జీవించినట్టయితే, ఆయన వారంగా జీవించినట్టయితే, శరీర క్రియలను మనం చంపిన వారంగా, ఆత్మఫలం ఫలించిన వారంగా ఉన్నట్లయితేనే మనం పునరుద్ధానంలో తిరిగి లేస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం నాకు అర్థం ఉంటుంది. దెన్ దేర్ విల్ బి మీనింగ్ ఫర్ దాట్. అయితే ఇప్పుడు దీనినే ఒక
ప్రత్యేకమైన టెర్మినాలజీలో చెప్తూ ఉన్నాడు. వాట్ ఈస్ సోన్ ఈస్ పెరిషబుల్, వాట్ ఈస్ సోన్ ఈస్ పెరిషబుల్ అని అంటున్నాడు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడాలి. శరీరం క్షయమైనదిగా, ఇట్ ఈస్ కరప్టెడ్. కాబట్టి పెరిషబుల్ బాడీస్ అనగా శరీరంలో అవి ఇంపెరిషబుల్గా లేపబడాలి అంటే మనం చేయాల్సింది దేవునిలో జీవించాల్సి ఉంటుంది, ఆత్మానుసారంగా జీవించాల్సి ఉంటుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడాలి అంటే మనం ఈ ఘనహీనమైనటువంటి శరీర క్రియలను విడిచిపెట్టాలి, శరీర బలహీనతలను విడిచిపెట్టాలి. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును అంటే శరీర సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడాలి. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది అని ఇక్కడ క్లారిటీ ఇస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. సో మనం మన శరీరమును క్షయమైనదిగా విత్తి అక్షయమైనదిగా లేపబడటానికి మనం చేయవలసింది ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేవాలి అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడాలి అంటే ఆత్మ సంబంధంగా జీవించాలి. ఇలాగ జీవించకపోతే పునరుద్ధానం వ్యర్థం. యేసు ప్రభువు మృతి పొందడం వ్యర్థం, సమాధి చేయబడటం వ్యర్థం. యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవడం కూడా వ్యర్థమే. ఎందుకంటే పర్సనల్గా మన యొక్క జీవితంలో అది రియలైజేషన్కి రాలేనప్పుడు దేవుడు చేసినటువంటి కార్యము నాకు ఎక్కడ విలువ ఉంటుంది? కాబట్టి మనం దేవుడు చేసిన కార్యానికి విలువ రావాలి అని అంటే మనము ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో ముందుకు సాగుతూ ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని గురించే మనం ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్లోనికి పునరుద్ధానంలోనికి రియాలిటీలోనికి వస్తూ ఉన్నాము. అందుచేత 51వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయమైనటువంటి ఈ శరీరం అక్షయమైనటువంటి శరీరమును సంపాదించాలి అంటే మనం చేయవలసింది ఈ లోకంలో మార్పు కలిగినటువంటి వారంగా జీవించాలి. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం మోర్టల్ బాడీస్ ఇమోర్టాలిటీని ధరించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఎట్లా అంటే మన యొక్క జీవితం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్కి గురవుతుంది కనుక ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు we will be inheriting the imperishable things. పరలోక రాజ్యం మనం వెళ్ళటానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి when the perishable puts on the imperishable, when the mortality puts on immortality, then what will happen is death will be swallowed in victory. 54వ వచనం, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దీనిని యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ముందుగానే చెప్పినటువంటి ఆ మాటను అపోస్తలుడు పౌలు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. 25:8లో మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, మరణమును ఆయన మృంగివేయును, మరెన్నడును ఉండకుండా. అలాగే 26వ అధ్యాయంలో కూడా దీనిని గురించి చెప్తూ ఉన్నాడు. సో
26:19లో మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి శవములు వారి శవములు సజీవములగును. మంటిలో పండి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును అని అంటున్నాడే. ఆ మాటను ఇక్కడ విజయమందు మరణం మ్రింగివేయబడెను అను వాక్యం నెరవేరుతుంది. ఎప్పుడు మర్త్యమైనది అమర్త్యతను సంపాదించుకున్నప్పుడు, ధరించుకున్నప్పుడు. అందుకనే దేవుడు మరణం యొక్క ముళ్ళును విరిచివేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సో the Lord has won the victory over death. మరణం యొక్క ముళ్ళను ఆయన విరిచాడు. మనలను కూడా ఈ మరణం నుంచి విడిపించడం కోసమే ఆయన ఈ కార్యాన్ని చేశాడు. ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచాడు. మనం కూడా పునరుద్ధానంలో తిరిగి లేవాలి అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించాల్సి ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించితేనే మనం పునరుద్ధానంలో తిరిగి లేస్తాము. కనుక ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని ఈ ఉదయకాలమందు అపోస్తలుడు పౌలు ద్వారా 5:16 of Galatians లో చెప్తున్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే పునరుద్ధానం నాకు, యేసుక్రీస్తు పునరుద్ధానం నాకు అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం పునరుద్ధానంలో లేవటానికి అర్హతను సంపాదించుకుంటాం. లేదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అంతా కూడా వ్యర్థమైపోతుంది. మరి వ్యర్థం చేస్తామా, లేదంటే దానిని మనం మన జీవితంలో క్లెయిమ్ చేసుకుంటామా అనేది మన మీదనే ఆధారపడి ఉంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, అనాది కాలం నుంచి కూడా మీరు నాయన అనేకమైన లేఖనములలో క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అలాగే మా పునరుద్ధానమును గురించి వ్రాయించి ఉంచారు. అయితే నాయన మా ముందర మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ ఆశీర్వాదం, శాపం, జీవం, మరణం, దీనిలో చూస్ చేసుకోవాల్సింది ఏది అనేది మా చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రభువా, రక్షింపబడ్డామని చెప్తున్న మేము మా జీవితంలో పునరుద్ధానంలో యేసు ప్రభు వచ్చినప్పుడు లేపబడగలగటానికి కావలసినటువంటి అమర్త్యతను సంపాదించుకునే భాగ్యమును మాకందరికీ కూడా అనుగ్రహించండి. క్షయమైనటువంటి ఈ శరీరము నాయన, మర్త్యమైన ఈ శరీరము మమ్మలను నాయన ఈ ఫ్లెష్లీ డీడ్స్కి లాగుతూ ఉంటుండగా ఆత్మానుసారంగా జీవించి పునరుద్ధానము నాకు సిద్ధపడగలగటానికి మాకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.